ఆలోచించండి రాజకీయ నాయకులు ఇప్పటికైనా సరే మీరు ఎవరి కోసం రాజకీయం చేస్తున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని మీరు ఏ రకమైనటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారు? మీరు కేసుల్లో మీరు అవినీతి పరులయ్యి మీరు ఏదో డబ్బులు ఫ్రీగా ఇస్తున్నామని ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? మీరు ఇది ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్, చాలా చక్కని ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మీరు నిజాయితీ గల అభ్యర్థులను మీరు ఎలక్ట్ చేయండి. మీరే ఎప్పుడు జీవితకాలం సీఎం కావాలని ఆలోచించకండి, లేదా మీరు మీ పిల్లలు సీఎంలు అవ్వాలని ఆలోచించకండి. పార్టీ మీ కుటుంబాస్తిగా భావించకండి. మీరు ఈ దృష్టితో మీరు ఆలోచించాలి. ఇంకెప్పుడు ఆలోచిస్తారు? ఈ కేసులకు బారిన పడుతున్నారు కదా, అయినా కానీ ఎప్పుడైనా ఆలోచించండి. ఒకసారి సీఎం అయితే చాలు, రెండోసారి అవ్వక్కర్లా. ఆ పార్టీలో ఉన్న ఇంకొక మంచి నాయకుడు సీఎం కావాలి. మన యుఎస్లో కూడా 2 టర్మ్స్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యేది, అది కూడా 4 సంవత్సరాల పాటే. మన దగ్గర ఇదేంటండి, ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చీఫ్ మినిస్టర్, మూడోసారి, నాలుగోసారి. ఏమిటి ఈ రకమైంది? ఎప్పుడైతే ఒక సీఎం పోస్ట్కి అతను ఎప్పుడైతే దాన్ని ముడిపెట్టుకుని జీవితాన్ని పెట్టుకున్నాడో చాలా తప్పులు చేయాల్సి వస్తుంది. నియంతృత్వ అధికారాలు చేయాల్సి వస్తుంది. మన అధికారాలని కింద స్థాయి ఆఫీసర్లని సొంతాన్ని వాడుకోవాల్సి వస్తుంది. ఆ మొత్తం వ్యవస్థనే దిగజారుస్తున్నారు. మీడియాని మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా రకరకాలుగా అనమాట చాలా తప్పులు. పెద్దవాళ్ళు చేసే తప్పులు ఇన్ని కాదు. వాటర్ చేసే తప్పులు, వాటర్ని బ్లేమ్ చేయటం అంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాటర్ తీసుకోడు. కేరళ వాటర్కి ఏం పైసలు అందట్లా. ఇక్కడెందుకు అందుతున్నాయి? నువ్వు ఇస్తున్నావు. నువ్వు సీఎం కావాలనే దృష్టితో ఇస్తున్నావు. లక్షల కోట్లు సంపాదించాలని నువ్వు ఇస్తున్నావు. నీ వర్గం సంపాదించాలని ఇస్తున్నావు. తర్వాత నీ ప్రత్యర్థిని అరెస్ట్ చేయాలని చెప్పిస్తున్నావు. కేసులో పెట్టాలని, కసి తీర్చుకోవాలని ఇస్తున్నావు. మీ కక్షలతో మామూలు ఓటర్కి ఏం సంబంధం? అందుకే మామూలు ఓటరు మౌనంగా ఉంటున్నాడు. ఎవరిచ్చినా అయ్యా అలాగేనయ్యా మీకే ఓటేస్తామయ్యా అని చెప్పుకుంటున్నాడు, బతుకుతున్నాడు. అతని జీవితంలో వెళ్ళదీస్తున్నాడు. యావరేజ్ ఇండియన్ ఈజ్ లైక్ దాట్ ఓన్లీ, ఈజ్ ఎ పాసివ్ పర్సన్. మన తరతరాలుగా మనం ఉన్న చరిత్రలో కామన్ మ్యాన్ ఏంటంటే నోరిప్పి మాట్లాడడు. అలాగేనయ్యా అలాగేనయ్యా అని బతికేస్తాడు. ఆ రోజు తిండి జరిగితే చాలా అతను. అలా మనం తయారు చేసాం. ఏ వర్గం కూడా గట్టిగా ఓపెన్గా మాట్లాడలేని పరిస్థితికి తీసుకొచ్చాం. అక్రమాలు అన్యాయాలు ఎదురుగా జరుగుతున్నా కానీ మాట్లాడలేని పరిస్థితి ఇచ్చాం. అందువలన ఈ నాయకులు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రకమైన డబ్బు పంపిణీ ద్వారా మీరు ప్రజల్ని మభ్యపెట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని మీ చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించొద్దు. రాజ్యాధికారానికి అందరినీ పంచండి. ఏ సెక్షన్కి ఇవ్వాల్సిన వాటా ఆ సెక్షన్కి ఇవ్వండి. ఇది చాలా మంచిది. ఈ దృష్టితోనే మేము కూడా మా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రజల్లోకి వాళ్ళకి చెప్పడానికి మేము చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఓటరు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అని 3 భాగాలుగా మీరు విశ్లేషిస్తూ మాట్లాడుతున్నారు కదా. ఈ ఓటరు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అనే దాంట్లో బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మీ థియరీ ఎలా ఉంటుంది? ఇప్పుడు డెమోక్రటిక్ ప్రాసెస్ ఏంటండి మంది యాక్చువల్గా ఎమ్మెల్యేలకి ముందు మనం ఇచ్చేటప్పుడు సీట్లు అన్ని వర్గాలకి సమానంగా ఇవ్వాలి. మనం డబ్బు పంచే పనే లేదు కాబట్టి ధనికుడు అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రజలకి లీడర్గా తనకున్న పరిజ్ఞానం కానీ సేవ చేయగలిగినటువంటి తత్వం ఉందా లేదా అని చూసుకుంటూ అతని సభ దానికి అభ్యర్థిగా మనం ఇవ్వటం, అందులోంచి ఎలక్ట్ అయిన వాళ్ళకి ఎవరైతే ప్రజలకు కమాండ్ చేయగలడో ఆ శాసనసభ్యుల్ని అతన్ని ఆ పార్టీ నేతగా ఎన్నుకోవడం, అతను ముఖ్యమంత్రి కావటం, అతను మళ్ళీ అగైన్ మెరిట్ని బేస్ చేసుకుని అన్ని వర్గాలకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తూ మనం సపోజ్ ఇక్కడ మనం ఒక క్యాబినెట్దే చూసుకుందాం. క్యాబినెట్లో మన ఏపీ క్యాబినెట్లో మీరు చూసుకుంటే 175 ఎమ్మెల్యేస్ ఉంటే 10% అంటే ఎంత 1.7. ఇద్దరికన్నా ఎక్కువ ఈ పెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండకూడదు. ఒక సీఎం ఉంటే మ్యాక్సిమం ఒక మంత్రే ఉండాలి. కానీ అట్లా ఉండదు. ఇక్కడ 60 మంది వాళ్ళే ఉంటారు. తర్వాత రెండో సామాజిక వర్గానికి 2-3 ఇస్తారు. ఇచ్చి ఈ 2 సామాజిక వర్గాలు 50% బెత్స్ వాళ్ళే తీసుకుంటారు. సరే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారు అనుకుందాం, వాళ్ళకి ఏమిస్తారు? కార్మిక శాఖ మంత్రి, లేబర్ మినిస్టర్. అంటే మినిస్టర్ కూడా లేబర్ మినిస్టర్ అంటారు, మినిస్టర్ ఫర్ లేబర్ కాదు. సో ఈ రకంగా కించపరిచే విధంగా కూడా శాఖలు ఇస్తారు. పిచ్చి డాక్టర్ లాగా. సో కించపరిచే విధమైన శాఖలు ఇస్తారు. ఎస్సీకి ఎస్సీ వెల్ఫేరు, బీసీకి బీసీ వెల్ఫేరు, ఇరిగేషన్ ఇవ్వరు, రోడ్స్ ఇవ్వరు,
అక్కడ కూడా ఈ పై కులాల ఆధిపత్య కులాలు వాళ్ళకి అనుగుణంగా ఉండే వాళ్ళ గ్రూప్ వాళ్ళకే ఇస్తారు. అంటే మీరు ఏం చేయబోతున్నారు బీఎస్పీ? మేము అందుకని అన్ని వర్గాలకి ప్రాతిపదికన ఇస్తాం. మా తరపున సమన్యాయం చేస్తూ ఇస్తాం. ఒక ఆధిపత్య కులం ఉందని ఇవ్వకుండా అంటే 200 కులాలు ఉన్నాయన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. ఈ 200 కులాలకి 170 నియోజకవర్గాలు 25 లోక్సభ స్థానాల్లో న్యాయం ఎలా జరుగుతుంది? ఇది సరైన పాయింట్. ఒక్కసారి ఒకే పదవి పెట్టుకున్నారనుకోండి, లేదా రెండు సార్లు కన్నా 2 టర్మ్స్ కన్నా లేవనుకోండి. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఓన్లీ 2 టర్మ్స్ చీఫ్ మినిస్టర్, ఓకే. తర్వాత రోస్టర్లో వస్తుంది. ఇప్పుడు మన దగ్గర రోస్టర్ ఫాలో కమ్మనండి. ఈవెన్ నౌ మనకున్న సీఎంస్ ఎవరున్నారు? రెడ్డి కమ్మ తప్పిస్తే ఒక ఎస్సీ, ఒక ఆయన, ఒక వైశ్య, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ్, అంతే కదండి. వాళ్ళు కూడా అరకొరగా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఒక ఆయన వెలమ జలగ వెంగళరావు గారే ఒక 5 సంవత్సరాలు చేసినట్టున్నారు. దామోదర సంజీవ్ అన్నాడు, ఆయన 2.5 సంవత్సరాలు 3. పివి నరసింహరావు 2.5. టంగుటూరి ప్రకాశం పంతులు ఫస్ట్ ఆయన తీసుకొచ్చాడు రాష్ట్రం. అదొక తతంగం, అది తర్వాత చెప్తాను నేను ఇంకోసారి. అసలు అది ఏంటి, అది ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం చేకూరుతుంది, మద్రాసు నుంచి విడిపోవటం వలన ఎంత దెబ్బతిన్నాం, తర్వాత ఇక్కడ కలవటం వలన ఎంత దెబ్బతిన్నాం, మళ్ళీ విడిపోవటం వల్ల ఎంత దెబ్బతిన్నాం. ఇది ఒక చిత్రమైన చరిత్ర అనమాట. సో ఇది వేరే సబ్జెక్ట్ టోటల్గా. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి యూ ఫాలో ఏ రోస్టర్. ఇప్పుడు మనకు ఉద్యోగాలు ఇవ్వాలండి, ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పోస్టులు ఫిలప్ చేసేటప్పుడు ఏం చేస్తారు? రోస్టర్ ఉంది మనకి. ఓసీ, తర్వాత బీసీఏ, తర్వాత ఎస్సీ, తర్వాత బీసీబీ, ఎస్టీ. ఏం ఇబ్బంది ఏముంది? ఫాలో అవటానికి ఏముంది? అంటే రాజకీయంగా కూడా అదే రాజకీయంగా ఫాలో అవ్వచ్చు కదా. సో మనం చేసేది ఎవరి కోసం? రాజకీయం ప్రజల కోసం, మన కోసం కాదు. నేను సీఎంని అని చెప్పు తిరగడానికి కాదుగా. నేను మంత్రిని, నేనే మంత్రి, నేనే రాజు అనే దృక్పథం కాదు. ప్రజల సేవ కోసం ఇవి క్రియేట్ చేయబడినాయి. అందువల్ల ఆ పద్ధతిలో వీళ్ళు రావాల్సిందే. అప్పుడే మీకు 200 కులాలకు కూడా రాజకీయ అధికారం అనేది వాళ్ళకి వస్తుంది. ఒక అసెంబ్లీకి ఎంటర్ అవుతారు, అప్పుడే డెవలప్మెంట్. లేకపోతే కొన్ని సెక్షన్స్ డెవలప్మెంట్ కాకుండానే ఉంటాయి. దీనివల్ల చాలా డేంజర్ ఉంది. కొన్ని కులాలు ఇలానే పడి ఉంటే వీళ్ళలో ఉన్నటువంటి డిస్కంటెంట్మెంట్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఫ్రస్ట్రేషన్, విప్లవాలు వస్తాయి. డబ్బున్నాళ్ళు డబ్బు లేనివాళ్ళ మధ్య వ్యత్యాసాలు పెరుగుతాయి. దానివల్ల వీళ్ళకి ఏమాత్రం, ఈ రోజున్న నాయకులకి పరువు ఏమాత్రం లేదు. ప్రజలు ఇచ్చేది గౌరవం కాదు, అవసర రీత్యా ఆ రకంగా మెలుగుతున్నారు. హృదయంలోంచి ఒక చీఫ్ మినిస్టర్కి రావాల్సిన గౌరవం ఉందా? అది ఆలోచించాలి ప్రజలు. అది ఉందా? ఎవరికైనా పెద్ద మనిషి ఉన్నాడా మనం చేతులెత్తి మొక్కేటువంటి రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎవరున్నారో చెప్పండి. నా వర్గం వాళ్ళకి మొక్కుతా, నా కులం వాళ్ళకి మొక్కుతా, అందరూ మొక్కగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి నేతలు ఎవరున్నారు? ఇప్పుడు ఇందాక చెప్పారు తెన్నేటి విశ్వనాథం, మొక్కగలం. టంగుటూరి ప్రకాశం పంతులు మొక్కగలం. దామోదరం సంజీవయ్య మొక్కగలం. ఇట్లా మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు అలా మొక్కగలిగిన నాయకులు ఎవరున్నారు? అది పుస్తకాల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ కాగితాల్లోకి వెళ్ళిపోయారు. అది దట్ ఇస్ ద చేంజ్. అందువల్ల మీరు దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. బహుజన్ సమాజ్ పార్టీ అదృష్టవశాత్తు ఈ భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరిరక్షించడానికి ఇది ఒక వేదిక దొరికింది. దీనిలోంచి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీన్ని మా ప్రయత్నాలని అడ్డుకోవటం కానీ, కించపరచడం కానీ, తక్కువగా చూడటం కానీ మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ద్వారా కొంత డెవలప్మెంట్ వస్తే ప్రజాస్వామ్యం ఖచ్చితంగా పరిపుష్టం అవుతుంది. ఆ దృష్ట్యా నేను చెప్తున్నాను. సో ఇవ్వాలనంటే, మనం పదవులు ఇవ్వాలంటే, సీట్లు ఇవ్వాలంటే మార్గం ఉంటుంది. అది ఇచ్చే మార్గం వీళ్ళకి తెలుసు, చేయగలరు. కానీ ఆ రోజు నేను ఎలక్షన్ గెలవాలా, నేను సీఎంని అవ్వాలా అనే ఆతృతతో వీళ్ళు చేస్తున్నారు. ఈసారి నేను ఓడిపోయిన పర్వాలా, నెక్స్ట్ టైం నేను సీఎంని అవుతా అనేటువంటి రాజకీయ పునాది లేదు వీళ్ళు చేసే దానిలో. ఏ రోజుకి ఆ రోజు ఈ సీఎం కాగానే నెక్స్ట్ మళ్ళీ నేను సీఎం ఎట్లా అవ్వాలా, ఈ చక్కర్లో పడుతున్నారు వాళ్ళు. చక్కర్లో పడి చేయరాని తప్పులు చేస్తున్నారు, వ్యవస్థని అతలాకుతలం చేస్తున్నారు.